ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రియులారా, ఉదయకాల వేళ ప్రార్థనా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని దైవ వాక్యాన్ని ధ్యానించే మహాభాగ్యం దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానం కొరకిన భాగము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 6వ వచనం నుండి 16 వరకున్న వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, 12వ వాక్యం. నేనే ఈ సర్వ జనమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పరిపూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము, మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో మోషే దేవుణ్ణి ప్రశ్నిస్తున్న వైఖరిని మనం చూస్తున్నాం. నేను ఈ అంశానికి, ఈ భాగానికి ఒక పేరు పెడుతున్నాను. మోషే తండ్రి అయ్యాడు. సాధారణంగా ఈ పదం కొంచెం వ్యంగ్యంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి అయ్యాడంటే సాధారణంగా ఆ మాట ఎవరిని అంటారంటే కొత్తగా వివాహం చేసుకున్న వారిని సంవత్సరం లోపు ఆ సోదరి ఏదైనా గుడ్ న్యూస్ చెబితే అప్పుడు తన భర్తని తండ్రి అయ్యాడంటూ మాట్లాడతారు కదా. సో నేనేమంటానంటే ఈ శారీరక తండ్రులు కంటే ఆత్మీయ తండ్రి శ్రేష్ఠుడు. అంటే శారీరక తండ్రులు మంచివారు కాదని కాదు దాని ఉద్దేశం. శారీరక తండ్రి దేవుని నామం పేరట జన్మనిచ్చి ఈ లోకానికి మనల్ని పరిచయం చేశాడు. కానీ ఆత్మీయ తండ్రి ప్రసవ వేదన పడి మనలను పరలోక రాజ్యానికి ప్రవేశింపచేయుటకు ప్రయాసపడుతున్నాడు. స్తోత్రం. ప్రియులారా, కనుకనే ఈ డిఫరెంట్గా టైటిల్ ఉండాలని మాట చెప్తున్నాను. మోషే తండ్రి అయ్యాడు. ప్రియులారా, సరే, సందర్భం మనకు అర్థమవుతుంది కదా. కంటిన్యూగా మన వాక్యం ధ్యానిస్తున్నాం కనుక మనకు వాక్యము నేరుగా వివరణలోకి వెళ్ళిపోదాం. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళుచున్న సమయం, ఆ సమయం 2వ సంవత్సరం జరుగుతుంది అప్పటికే. అయితే ఇశ్రాయేలీలు ఏం కోరుతున్నారంటే, మాకు అస్తమానం ఈ ఆహారమేనా, మాకేదైనా స్పెషల్గా కావాలన్నట్టుగా కోరుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, వారికి అనుగ్రహించబడుచున్నటువంటి పిల్లరా ఈ సర్వసాధారణ ఈ మన్నా ఇవి అన్నీ వాళ్ళకి ఏదో న్యాచురల్గా ఉన్నట్టుగా ఉంది. 5వ వచనంలో కాకరకాయలు, కేకరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, కూరాకులు మేము తిన్నాం, తెల్లగడ్డలు, దుంపలు మేము తిన్నాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. కనుక మోషే వాళ్ళ యొక్క బాధను చూడలేక, లేకపోతే వారి యొక్క ఆకలిని ఎరిగిన వాడై ఉండి దేవదేవుని దగ్గర ప్రశ్నతో అడుగుతున్నాడు. ప్రభువా, వీళ్ళని నేను కన్నానా? ప్రభువా, వీళ్ళని నేను రొమ్మునెత్తుకోనా?
ఒక పసిపిల్లను మోయినట్లుగా నేను వీళ్ళని మొయ్యమంటారా? పాలిచ్చిడి పెంచిడి తండ్రిలాగా నేనున్నానా అంటూ ఇశ్రాయేలును గూర్చి ఓ తండ్రి వలె ఇశ్రాయేలీయులను కనని తండ్రిలా ఆలోచిస్తున్నాడు. మరలా చెప్పుచున్నాను, ఇశ్రాయేలీయులను అతడు కనలేదు. కానీ ఇశ్రాయేలీయుల గురించి తండ్రిలా ఆలోచిస్తున్నాడు. ప్రియులారా, దైవజనుడైన పౌలు పత్రికా పాఠంలో రాస్తూ, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారావించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి అంటాడు. స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చెడి పెంచేది ఒక తల్లి ఆ బిడ్డను ఎలా సాకి సంరక్షిస్తుందో, సంఘములోని ఆత్మీయ తండ్రి ఆత్మీయ బిడ్డల పట్ల అలాగ వైఖరి కలిగి ఉండాలట. ఇది మొదటి మాట. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లను మోయినట్లుగా. అంటే పాలిచ్చి పెంచేటువంటి ఆ తల్లి తండ్రికి ఆ బిడ్డ బరువు కాదు కదా. మీరేమనుకోనంటే ఒక చిన్న మాట చెప్తాను. ఈ మధ్యలో ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాను. ఆ సోదరి కుటుంబ సమస్యలతో తల్లిగారి ఇంటికి వచ్చారు. మాట్లాడుతున్న సందర్భంలో నేనేం అడగలేదు. వారే మాట ఆ ఫ్లోలో ఆయనకి నాకు చిన్న సమస్య ఏర్పడింది కనుక అమ్మగారింటికి వచ్చేసాను. ఆయన రమ్మంటున్నాడు, కానీ నువ్వు మారాక నేను వస్తానని ఆ సోదరి చెప్పారట. నేను ఆ సందర్భంలో మాట్లాడుచున్నాను. మరి అమ్మ ఏమన్నారు అంటే, అమ్మ ఏమన్నారన్నా, నా పిల్లలు నాకు బరువు కాదుగా, నా కూతురు నాకు బరువు కాదు, నా మనవడు నా మనవరాలు నాకు బరువు కాదు, నేను చూసుకుంటానన్నారు. వెరీ గుడ్. నాకు ఆ మాట చాలా సంతోషం అనిపించింది. రైటే కదా. ఏ తల్లికి తన బిడ్డ బరువు కాదు, ఏ తండ్రికి తన బిడ్డలు బరువు కాదు. సంతోషం. అయితే మనం అందరి మధ్యలో వారికి విషయాలు ఇంక మనం చెప్పడం అంత సబబు కాదు కనుక నేను ఇక్కడితో ముగిస్తున్నాను. అయితే నాకు నచ్చిన మాట, ఆ తల్లి కుమార్తెల మధ్య జరిగిన సంభాషణ, నా బిడ్డ నాకు బరువు కాదు. అంటే ఒక తండ్రికి ఒక తల్లికున్న లక్షణం ఏంటంటే, తమ బిడ్డలు తాము బరువు కాదు, తమ బిడ్డలు తమకు ఎన్నటికీ కూడా బరువు భారము మాత్రం కాదు. అలాగే ఇప్పుడు మోషే ఓ తండ్రిలా ఆలోచిస్తున్నాడు. నేను పిల్లరా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ఈరోజు వర్తమానం అంతా నా కొరకే అనుకోవాలి నేను. ఎందుకంటే నేను కూడా ఒక ఆత్మీయ నాయకుడిని కనుక ఈ వాక్యం మొదట నాకు, ఆ తర్వాత మీకు. అంటే ఆత్మీయ తండ్రి ఎలా ఉండాలి? స్తన్యమిచ్చి తల్లి వలె ఉండాలి. ఆమేన్. పాలిచ్చి పెంచేడి తండ్రి వల్లే ఉండాలి. అంటే పెంచే తండ్రి మోయునట్లు అంటాడు మోషే. అంటే బిడ్డను మోయడానికి ఆ తండ్రికి భారం కాదు సుమి, అది భాగ్యమే కదా. అలాగే ఆత్మీయ బిడ్డల నుంచి ప్రార్థన అవసరాలు వచ్చినప్పుడు అవి ఎన్నటికీ వారికి భారం కాకూడదు, భాగ్యమే అవ్వాలి. వారి విషయమై వారి భారములలో మనం పాలు పంపులు పొంది ప్రార్థన చేయడం భాగ్యమే. వారు దేవుని నిత్య రాజ్యములోనికి అడుగుపెట్టు వరకు వారి విషయమై ఆత్మ సంబంధమైన భారము, బరువు బాధ్యతగాను భాగ్యంగానే అంచాలే తప్ప, అది నాకు భారం అయిపోయింది నేను మొయ్యలేకపోతున్నాను అన్నట్టుగా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వీరు నేను కంటినా అంటున్నాడు ఆయన. నిజానికి శారీరకంగా 2 కుమారులుగా అన్నాడు మోషే, కానీ ఆత్మీయంగా ఒక తండ్రి హృదయం నిజంగా నాకెంతో స్ఫూర్తిదాయకాన్ని. నేను ఎన్నో విషయాలు నేర్చుకోవాలి.
స్తోత్రం. ఈ ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం నీవు నాకిట్లు దయచేసిన యెడల నన్ను చంపేయరాదా అంటున్నాడు దేవుని దగ్గర మోషే. నిజంగా వీళ్ళెంత ఇబ్బంది పెడుతున్నారయ్యా అన్నట్టుగా మాట్లాడట్లేదండి. ప్రభువా, వీరిని ఇంకా నేను మోయడానికి నాకు ఈ భారం ఈ ఈ ఈ బరువు నాకు ఒకవేళ నన్ను చంపేస్తావా అంటున్నాడు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మన భారమును ప్రతిరోజు మోసినది మన పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య. ఆయన మన స్థానంలో తన తనువును చాలించి తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించారు. మోషే ఒక ఆత్మీయ తండ్రి ఇశ్రాయేలీయులకు. ఆ తండ్రి పాలిచ్చి పెంచెడి తండ్రి వలె వారిని సంరక్షిస్తూ భుజాల మీద మోస్తూ వారిని కనానుకు నడిపించారు. అవును, ఈ లోక సంబంధమైన ఆత్మీయ తండ్రి నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు విని ప్రక్కన పెట్టేస్తున్నా, విని అలవరుచుకుంటున్నా, నిన్ను పరలోక రాజ్యం వైపు నిన్ను నడిపించుటకు ఆయన ప్రయాసపడతాడు. నువ్విచ్చినా ఇవ్వకపోయినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, కలిగిన దానిలో నమ్మకంగా నువ్వు భాగమే ఇచ్చినా, కలిగిన దాన్ని అపనమ్మకమైన వ్యక్తిలా నువ్వు ఉండి దొంగిలించిన, నిన్ను పరలోకం వైపునకి నిన్ను నడిపించాలని ప్రయాసపడతాడు. ఏనాడైనా నిన్ను నరకానికి పంపాలని అన్నాడు తలంచరు. నీవే గాయపెట్టినా, ఆయన మాటల వల్ల నీకు గాయం కలిగిన ఉద్దేశం మాత్రం ఒకటే, నిన్ను పరలోకం వైపునకు నిన్ను నడిపించాలి. శారీరక తండ్రి ఈ లోకంలోకి రావడానికి తనదైన శైలిలో ప్రయాసపడ్డాడు. భారం కలిగి నిన్ను పెంచాడు బాహ్యంగా. కానీ ఆత్మీయ తండ్రి వాక్యాహారంతో నిన్ను పరమునకు నడిపించుటకు ప్రయాసపడతాడు. మోషే అట్టి నాయకుడే. ఆ నాయకత్వాన్ని చూచిన దేవుడు అన్నాడు, నా ఇల్లంతటిలో ఇతడు నమ్మకస్తుడు అన్నారు. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో నమ్మకమైన వారిగా ప్రభు కొరకు జీవిద్దాం. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. వాక్యం అందరి హృదయాల్లో ముద్ర వేయండి. నన్ను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. కార్యసాధకం చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.